మేము ఈ రోజునే సింగపూర్ని మలేషియా రావడం జరిగిందండి. ఈ మలేషియాలో మొట్టమొదటిసారిగా చాలా గొప్పగా విశేషం ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలిసిందే. కౌలాలంపూర్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెద్ద విగ్రహం ఈ కౌలాలంపూర్లో పెద్ద ప్రసిద్ధమైంది, బాగా పేరెన్నిక కనది. ఆ పక్కనే మెట్లు ద్వారా కూడా పైన గుడికి వెళ్తారంటే ఆ మెట్లు ఎక్కాలంటే ఈ పెద్దవాళ్ళు ఎవరు ఎక్కలేరు, చాలా మెట్లు ఉంటాయి, చాలా చాలా ఓర్పుతో ఎక్కెళ్ళాలి. అలాంటి ఇది ఈ రోజున ఈ యొక్క కౌలాలంపూర్ వచ్చి మేము దర్శనం చేసుకోవడం నిజంగా మేము అదృష్టం కింద భావిస్తున్నాం. అలాగే మేము చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాం, చూసి మీరు కూడా ఎంజాయ్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కాబట్టి ఈ గుడికి పోటెక్కుతారండి జనాలు. అసలు చాలా కౌలాలంపూర్లో ఈ గుడికి రావాలంటేనే చాలామంది ప్రత్యేకంగా కూడా వచ్చి వెళ్ళేవాళ్ళు ఉంటారండి. అంత వీరాభిమానులు ఉన్నారు అభిమానంతో గుడికి. ఈ యొక్క మలేషియాలో కౌలాలంపూర్ అంటే చాలు చాలా ప్రసిద్ధం. అలాంటిది మేము వచ్చినందుకు చాలా ఆనందపడుతూ మేమేదో సంతోషిస్తున్నాము. మేము చూసిందే కాక మీ బోటి వాళ్ళు కూడా ఆ దర్శన భాగ్యం ఈ వీడియో రూపంలో అందిస్తున్నందుకు మీరు కూడా మమ్మల్ని అభినందించి తీరాల్సిందే. మీ బుల్లెట్ ధర్మారావు. ఇది తమిళనాడు వాళ్ళు తమిళియన్స్ కట్టారంటండి ఈ గుళ్ళు. అసలు తమిళియన్స్ ఎక్కడున్నా కూడా మన ఆరాధ్య దైవం మన హిందూ దేవాలయాలు కట్టడం అంటే అసలు చూడండి ఎంత కట్టడాలు ఎంత గొప్పగా ఉన్నాయో. తమిళియన్స్ కట్టిన గుడి అండి. ఆ సుబ్రహ్మణ్య స్వామివారి దాని పక్కనే సన్నిధానంలోనే ఇరువైపులా పక్కన మన హిందూ దేవాలయాలు, స్వామివారి సన్నిధి. ఈ గుళ్ళో కూడా వెళ్ళిపోయావా? అమ్మవారి గుడి చాలా ప్రశిష్టమైన గుడి అండి. మంచి టయానికి హారతి ఇచ్చే టయానికి కూడా వచ్చామండి. ఈ గుడి లోపల చూడండి అమ్మవారు కొడుకున్నంత చక్కగా ఎంత బాగుందో, అద్భుతంగా ఉందో. ఈ యొక్క కౌలాలంపూర్లో స్వామివారి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. చూడండి శిలా నైపుణ్యం ఎంత గొప్పగా ఉందంటే ఈ టెంపుల్లో చాలా చాలా బాగుందండి. చూస్తానికి కళ్ళు అయితే సాల్తలేదు నాకు తెలిసి. అంతా తమిళనాడు వాళ్ళు కట్టించిన గుడి అండి ఇది. తమిళనాడు అసలు మామూలుగా లేదండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ గుడి పక్కనన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ అండి. చూశారు కదండి, కౌలాలంపూర్లోని సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు వాళ్ళు కట్టిన గుడి అండి. చాలా ప్లేసు, చుట్టూ షాపింగ్ కాంప్లెక్సు, చూస్తానికైతే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుందండి. మీరు కూడా చూడండి. ఈ యొక్క స్వామివారి గుడి పక్కన మెట్ల ద్వారా పైకి వెళ్ళాలండి. చాలా కష్టమైంది అంటున్నారు. చాలా చాలా కష్టం ఎక్కడికి రావాలంటే. అసలు
పెద్దవాళ్ళు అయితే వెళ్ళలేరు, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. చూడండి, మెట్లు అలా ఎక్కెళ్ళాలండి పైకి. తిరుపతి మెట్లుగా ఎత్తుగా ఉంటాయండి. పెద్దవాళ్ళు ఎక్కాలంటే చాలా కష్టం, జాగ్రత్తగా చూసుకుని దిగాలి. తమిళనాడు వాళ్ళు కట్టిన గుడి అండి ఇది. తమిళనాడు వాళ్ళు ఏర్పాటు చేసిన గుడి. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా తమిళనాడు వాళ్ళే. ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ, పనిచేసేవాళ్ళు కానీ అందరూ కూడా తమిళనాడుకి చెందిన వాళ్ళే. తమిళనాడు వాళ్ళు కట్టారు కాబట్టి ఈ గుడికి ఒక ప్రశిష్టమైన, ఫేమస్ అయిన పేరు వచ్చిందండి. తప్పకుండా మనోళ్ళు మలేషియా వస్తే మాత్రం తప్పకుండా ఈ గుడిని సందర్శించండి. చాలా చాలా బాగుందండి. తప్పకుండా సందర్శిస్తే చాలా బాగుంటుందండి. హాయ్ అండి, నేను మీ ధర్మారావుని. ఈరోజే మేము సింగపూర్ నుంచి మలేషియా రావడం జరిగిందండి. ఇవాళ 22/5/2026 అనగా శుక్రవారం నాడు మేము ఇక్కడ వచ్చామండి. చాలా గొప్ప విషయం. ఏనాటి నుంచో ఎప్పటి నుంచో కౌలాలంపూర్ వెళ్ళాలి, సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవాలని ఎప్పటి నుంచో చిరకాల కోరిక. అలాంటిది ఈనాటికి మాకు ఆ కోరిక తీరింది. ఇది తమిళనాడు వాళ్ళు తమిళన్స్ ఏర్పాటు చేసిన దేవస్థానం అండి. చాలా ఖాళీ స్థలం ఉంది. చుట్టూ కూడా చాలా షాపింగ్ కాంప్లెక్స్ కానీ అవి కానీ బాగా నిర్మించుకున్నారు. మరి మన వాళ్ళు ఎవరైనా వస్తే ఇండియా నుంచి, మన ఆంధ్ర నుంచి కానీ తప్పకుండా ఈ యొక్క కౌలాలంపూర్ మలేషియాలోని ప్రత్యేకంగా చూస్తాకు వస్తారండి. మన వాళ్ళు కూడా ఎవరు వచ్చినా కూడా తప్పకుండా ఈ యొక్క గుడిని దర్శించుకోవాల్సిందే. దర్శించుకుంటే చాలా బాగుంటుందండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. గుడికి వస్తే మాకు ఎంతో హ్యాపీగా ఉంది. పక్కన కూడా చాలా ఎత్తైన మెట్లు ఉన్నాయండి. చూడండి, ఆ మెట్లు ఎక్కాలను కూడా చాలా కష్టకాలంగా ఉంటుంది. అయినా సరే వెళ్ళొచ్చు. మీరందరూ కూడా, నేను ఎన్నో వీడియోలు చూపిస్తున్నాను, ఇలాంటి దేవుడివి కూడా మీకు చూపిస్తున్నాను. చాలామంది మనవాళ్ళు చూపించమని కోరిన వారిని, అందువల్ల నేను తీస్తున్నాను. తప్పకుండా మీరు ఈ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కౌలాలంపూర్, మలేషియా రాజధాని కౌలాలంపూర్లో మేము ఉన్నామండి. ఇది చాలా పెద్ద టవర్. దీని మీద ఎక్కితే మొత్తం మలేషియా అంతా చూడొచ్చు అంటండి. దీన్ని చూస్తానికి మనిషికి 6,000 రూపాయల టికెట్ అండి. 25 అంతస్తులో ఎక్కాం పైకి. అక్కడి నుంచి ఇవన్నీ వీడియో షూట్ చేస్తున్నామండి. చూడండి, ఈ ఒక్క వీడియో తీస్తే చాలు మొత్తం మలేషియా అంతటికి కూడా. కౌలాలంపూర్ అండి, మలేషియా రాజధాని కౌలాలంపూర్లో మేము పర్యటిస్తున్నాం. ఎక్కడో పైన ఈ టవర్ మీద ఎక్కితే మొత్తం మలేషియా మొత్తం కనిపించేస్తుందండి. అన్ని బిల్డింగులు అన్నీ కింద నుంచి మనం చూసుకోవాలి. ఇది ఎక్కితే చాలు మొత్తం మలేషియా మొత్తం కూడా షూట్ చేసుకోవచ్చు. అది షూట్ చేసుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఆనందిస్తూ మీకు కూడా చూపిస్తున్నాం. చూడండి, మలేషియాలోని కౌలాలంపూర్లో ఈ యొక్క టవర్ పైన ఉండి ఈ వీడియో తీస్తుంటే మొత్తం కౌలాలంపూర్, మొత్తం మలేషియా అంతా కూడా మేము కవర్ చేసినట్టే. చూడండి, మీరు కూడా. మేము 30 అంతస్తులు, సుమారు 25-30 అంతస్తులు పైకెక్కి ఈ టవర్ మీద చూస్తున్నామండి. ప్రతి మనిషికి 6,000-8,000 ఖరీదు అంటండి టికెట్. ప్రతి మనిషికి 8,000 కట్టి పైకి పంపిస్తారు. అప్పుడు రకరకాల బిల్డింగులు, రకరకాల మోడల్స్, ఈ పైనుంచి అన్ని రకాల మోడల్స్ బిల్డింగులు కూడా మీరు చూడొచ్చండి. ఎక్సలెంట్ ఏరియా కౌలాలంపూర్. బా, ఎంత సూపర్గా ఉందండి అది. అసలు అది స్తూపంలాగా ఇదిలాగా ఉంది. ఆ కట్టడం ఎలా కట్టారు, అసలు ఏ విధంగా కట్టారు, ఈ మలేషియాలో ఈ బిల్డింగులు చూస్తుంటేనే చాలా గొప్పగా ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉందండి. మంచి టయానికి, ఈ టైం అయితే వీడియో బాగా వస్తుంది అన్నారు. అందుకని మేము ఈ టైం దాకా వెయిట్ చేసి ఇప్పుడు ఈ యొక్క మలేషియా మొత్తం కూడా ఈ వీడియో ద్వారా బంధిస్తున్నామండి. బంధించి మన వాళ్ళందరికీ, మన బంధువులకి, మిత్రులకి అందరూ కూడా
నేను ఇలాగే అమెరికా, పోలాండ్, జర్మనీ తదితర దేశాలు పర్యటించినప్పుడు మాకు చూపించాలి, మీరే చూస్తాం కాదని ఎంతోమంది మనవాళ్ళు అడిగితే వాళ్ళ మాట కాదనలేక వాళ్ళకు కూడా ఇలాగే వీడియోలు తీసి పెట్టానండి. చాలా సంతోషించారు, చాలా నన్ను అభినందించారు. అలాగే ఇప్పుడు కూడా అలాగే తీసి పెడుతున్నాను. నన్ను అభినందించండి, మీరు కూడా చూసి ఆనందించండి, ఎంజాయ్ చేయండి. అద్భుతమైన కట్టడాలు, బిల్డింగ్కి చూడండి, కింద రోడ్డు చీమల్లాగా కనబడుతున్నాయి కార్లు. అంటే అంత ఎత్తులో ఉన్నాం మేము. కౌలాలంపూర్, మలేషియా, కౌలాలంపూర్లో మనం ఉన్నాము. ఈ వీడియో తీస్తున్నాము పైనుండి. చాలా గొప్పగా కట్టడాలు ఎక్సలెంట్గా ఉన్నాయి. మనం కింద చూడసే కన్నా పైన చూస్తేనే చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా చూడండి. ఈ టవర్ మీద ఉండి అన్నీ నేను కవరప్ చేస్తున్నానండి. చాలా చాలా అద్భుతంగా మంచి, అసలు ఈ విధంగా టవర్ మీద నుంచి మలేషియా మొత్తం, ఈ కౌలాలంపూర్ మొత్తం మేము కవర్ చేస్తామని అనుకోలేదు. నాకు తెలిసి ఈ ఒక్క వీడియో సాలంటే మొత్తం ఈ యొక్క మలేషియా కౌలాలంపూర్ చూపించడానికి అంత గొప్పగా ఉందండి. ఆ కార్లు, ఆ రోడ్లు చూశారండి, మీకు చీమల్లాగా కనపడుతున్నాయి. చూడండి, చీమలలాగా, నలకలాగా చీమల్లాగా కనపడుతున్నాయి కార్లు అవి. అంటే మేము 25-30 అంతస్తు పైనే ఉన్నామండి. ఇంకా పైన ఉందంటగానండి, క్లోజ్ చేశారంట. చూడండి, వెనకాల బిల్డింగులు అవి మొత్తం సింగపూర్లోని కాకుండా ఈ యొక్క మలేషియా వచ్చాము ఈరోజే. ఈ మలేషియాలోని కౌలాలంపూర్ మొత్తం కవర్ చేస్తున్నామండి. ఈ యొక్క కవరింగ్ చాలండి. అసలు బిల్డింగులు, రకరకాల బిల్డింగులు, రకరకాల మోడల్స్. ఇంకా మేము రేపు నుంచి వీడియోలు తీగిపోయిన పర్లా ఇది మొత్తం అంతా కలిపి మీకు ఒక వీడియో కింద చూపిస్తే గొప్ప అన్నమాట. ఆ బౌద్ధులు చూడండి ఎంత ఇదిగా చూస్తున్నాడు, ఆయన ఎంత గొప్పగా చూస్తున్నాడు పాపం. మలేషియా, కౌలాలంపూర్. బౌద్ధులు ఆ దేశాల్లో అన్ని చోట్ల నుంచి కూడా వచ్చి చూస్తారండి. కానీ ఇక ఎక్కడా చూడక్కర్లేదు. మేము ఇది మొత్తం కవర్ చేసాం. ఏ వీడియోతో పని లేదు. మొత్తం మలేషియాలోని కౌలాలంపూర్ మొత్తం చూపించేసాం. ఇదేనండి మలేషియా కౌలాలంపూర్ మొత్తం అంతా కూడా మేము చూపిస్తున్నాం. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూశారు కదండి, మొత్తం మలేషియాలోని కౌలాలంపూర్లో మీకు అన్నీ కూడా నేను చూపించడం జరిగింది. చూడండి, ఈ అన్నిటికీ ఈ ఒక్క వీడియో సమాధానం చెప్పుద్ది అనుకుంటున్నాను. ఈరోజే మేము మలేషియా వచ్చాము, కౌలాలంపూర్లో ఉన్నాము. 21/5/2026 గురువారం నాడండి. 4 రోజులు మలేషియాలో మేము తిరిగి తర్వాత మచిలీపట్నం వస్తామండి. మేము చూసి ఎంతో ఆనందంగా చాలా సంతోషపడుతున్నాం. ఇప్పుడు చూసిన దాన్ని మేము సంతోషపడుతూ మీకు కూడా చూపిస్తున్నాం. మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్, మీ బుల్లెట్ ధర్మాలు. సూపర్ అండి. ఈ వీడియో మొత్తానికి మీకు మలేషియా మొత్తానికి సరిపోద్ది అని అనుకుంటున్నా నేను. ఎందుకంటే అంత బాగా ఎక్సలెంట్గా చూపించడం జరిగింది మీకు. కింద ఉండి మేము అంత ఇదిగా తీస్తామని కూడా మాకు నమ్మకం లేదు. ఈ యొక్క వీడియో చాలు మీ అందరు కూడా ఎంజాయ్ చేసుకుంటానికి, మీరు చూస్తానికి మలేషియా మొత్తం అంతా చూపిస్తున్నామండి. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ బుల్లెట్ ధర్మారావు.